నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. రెడ్ బుక్ వర్సెస్ జగన్ 2.0. ఇక కొడాలి నాని వంతేనా? ఉత్తరాంధ్ర వైసీపీ పగ్గాలు కన్నబాబుకు. హిందువుల మనోభావాల్ని గాయపరచడం కాదా పవన్? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం రెండు అంశాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఒకటి మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్, రెండోది జగన్ 2.0. ఎన్నికలకు ముందు కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టిన సందర్భంలో రెడ్ బుక్ అంశం తెరపైకొచ్చింది. పాదయాత్రలో రెడ్ బుక్ను లోకేష్ రాశారు. ఎవరైతే టీడీపీ కార్యకర్తలు నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లను రెడ్ బుక్లో రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళందరి భరతం పట్టే బాధ్యత తాను తీసుకుంటానని లోకేష్ హెచ్చరించారు. లోకేష్ ఇచ్చిన రెడ్ బుక్ హామీనే బాగా అమలవుతోంది. సూపర్ 6 హామీల సంగతి అందరికీ తెలిసిందే. రెడ్ బుక్ హామీల అమలుకు పోలీస్ యంత్రాంగం సరిపోతుంది. కానీ సూపర్ 6 హామీల అమలుకు ఆర్థిక వనరులు అవసరం. ఆ వనరులు ప్రభుత్వం వద్ద లేవని స్వయంగా సీఎం చంద్రబాబే చెప్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు, ఇదే సందర్భంలో ప్రత్యర్థుల్ని హెచ్చరించేందుకు ఎత్తుకున్న నినాదం జగన్ 2.0. రానున్నది తమ పాలనే అని, ఈసారి వేరే లెవెల్లో ఉంటుందని ఆయన పదే పదే అంటున్నారు. జగన్ 2.0 పాలనలో కార్యకర్తలకు ప్రాధాన్యం, అలాగే వైసీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరి అంతు చూసే బాధ్యత తనదిగా ఆయన హెచ్చరిస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్రంగా సాగుతున్నాయి. ప్రత్యర్థులు జగన్ 2.0ను తప్పుపడుతున్నప్పటికీ వాళ్లలో ఒక భయం కనిపిస్తోంది. జగన్ అధికారంలోకి వస్తే తమను వెంటాడతాడని, గతంలో మాదిరి ఈ దఫా ఊరికే వదిలిపెట్టాడని ఆందోళన చెందుతున్నారు. స్వయంగా ఈ విషయాన్ని సీఎం చంద్రబాబే చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో జగన్లో మార్పు కనిపిస్తోందని, ఈ దఫా తమకు ప్రాధాన్యం ఉంటుందని కార్యకర్తలు, నాయకులు నమ్ముతున్నారు. రెడ్ బుక్, జగన్ 2.0 పేర్లలో తేడా. రెడ్ బుక్కు కౌంటర్ జగన్ 2.0 అని వైసీపీ నాయకులు అంటున్నారు. స్వభావరీత్యా ఒకే విధంగా ఉన్నాయనే చర్చకు తెరలేచింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీని ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో తర్వాత అరెస్టు వంతు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనే మాట వినిపిస్తోంది. వైసీపీ హయాంలో చంద్రబాబు, లోకేష్లపై కొడాలి వ్యక్తిగతంగా దారుణ విమర్శలు చేశారు. రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా తీసుకోవడంతో వైరం పెరిగింది. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే కొడాలి నాని అంతు చూస్తామని లోకేష్ బహిరంగంగా హెచ్చరించిన సంగతి తెలిసింది. ప్రస్తుతానికి వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. రానున్న రోజుల్లో కొడాలి నానిని కూడా ఏదో ఒక కేసులో అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అనే సామెత చందాన అరెస్టు చేయాలని పాలకులు అనుకుంటే ఏదో ఒక కేసును సృష్టించడం పెద్ద పనేమీ కాదని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని కూడా అధికారం పోయిన తర్వాత హైదరాబాద్కే ఎక్కువగా పరిమితమయ్యారు. గుడివాడలో ఆయన దాదాపు కనిపించడం లేదు. గుడివాడలో కూటమిలోనే లుకలుకలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గుడివాడ ఎమ్మెల్యే రాముపై అప్పుడే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇవన్నీ పక్కన పెడితే కొడాలి నానికి సంబంధించి కేసుల్లో ఇరికించేందుకు టీడీపీ నాయకులు వెతుకులాట మొదలుపెట్టారు. బహుశా దానికో టైం కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. లేదంటే ఈ పాటికే కొడాలిని కూడా జైలుకు పంపి ఉండేవాళ్ళు. కొడాలి అరెస్టుకు సంబంధించి లోకేష్ మనసులో ఏదో ఆలోచన ఉన్నట్టుంది. అందుకే కాసింత సమయం తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. వంశీ అరెస్టు నేపథ్యంలో ఆ తర్వాత వంతు కొడాలి నానిదే అని అందరూ అంటున్న మాట. వైసీపీ అధినాయకత్వానికి అతిపెద్ద సవాల్గా ఉత్తరాంధ్ర మారింది. ఉత్తరాంధ్రలో టీడీపీ బలంగా ఉంది. 2019లో తప్పించి వైసీపీ ఇక్కడ రాజకీయంగా పెద్దగా లాభపడింది లేదు. అంతేకాదు వైసీపీ విశాఖ, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో వీక్గా ఉంది. ఇకపోతే 2024 ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి 2 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. 2019లో విజయసాయిరెడ్డి పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించారు. దాంతో సెంటిమెంట్ని కంటిన్యూ చేస్తూ విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. ఆయన 1-2 సార్లు వచ్చారు. కేడర్కి ఉత్సాహం ఇచ్చే మాటలు చెప్పారు. తొందరలో పదవి బాధ్యతలు స్వీకరిస్తామని ప్రకటించారు. ఇంతలోనే ఆయన రాజకీయాలకే గుడ్ బై కొట్టేశారు. దాంతో వైసీపీ ఉత్తరాంధ్ర బాధ్యతలు ఎవరికి అన్న చర్చ సాగుతూ వస్తోంది. ఎట్టకేలకు ఆ పదవిని కాకినాడ జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు అప్పగించారు. ఆయన నియామకాన్ని పార్టీ అధినాయకత్వం ఖరారు చేసింది. కన్నబాబును నియమించడం వెనుక అనేక సమీకరణలు ఉన్నాయని అంటున్నారు. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గం ఉంది. ఆ సామాజిక వర్గానికి చెందిన కన్నబాబును నియమించడం ద్వారా
రాజకీయంగా లాభపడాలని వైసీపీ చూస్తోంది. అంతేకాదు కన్నబాబు వైసీపీ హయాంలో విశాఖ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా పనిచేశారు. ఆయనకు ఉత్తరాంధ్ర రాజకీయ, సామాజిక, భౌగోళిక పరిస్థితుల మీద పూర్తి అవగాహన ఉంది. అంతకుముందు 90వ దశకంలో ఆయన పాత్రికేయుడుగా విశాఖలో చాలా కాలం పనిచేశారు. ఆయనకు దాదాపుగా ఉత్తరాంధ్రలోని రాజకీయం మీద పట్టుంది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. కళ్ళకద్దుకుని మరీ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు తిరుమల లడ్డూని తీసుకెళ్లడం ఎంతో విలువైనదిగా భక్తుల విశ్వాసం. శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని స్వీకరించిన వాళ్ళు ఆ స్వామివారిని దర్శించుకున్నంతగా ఆనందిస్తారు. శతాబ్దాల తరబడి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అలాంటి తిరుమల ప్రసాదంపై సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించానని చెప్పే నాయకుడు వక్ర భాష్యం చెబితే ఎంత అసహ్యంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ఆలయాల సందర్శనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. కేరళలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని మరోసారి నోరు జారారు. ఉద్దేశపూర్వకంగా పవన్ పదే పదే ఇలా మాట్లాడుతున్నారనే విమర్శ వెల్లువెత్తుతోంది. తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరగడం నిజంగా దురదృష్టకరమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నదే తమ బలమైన కోరికగా ఆయన చెప్పుకొచ్చారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపడకూడదన్నది తమ అభిమతంగా ఆయన ప్రకటించారు. జరగని కల్తీని జరిగిందని చెప్పడం హిందువుల మనోభావాలను గాయపరచడం కాదా అని ఒకసారి పవన్ తన అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.